ఈరోజు నేషనల్ హెరాల్డ్ కేసు విషయంలో గుజరాత్ ఎన్నికల దృష్టిలో పెట్టుకొని భయపడుతున్నటువంటి బీజేపీ నాయకులు ఈరోజు ఉద్దేశపూర్వకంగా స్వాతంత్రం కోసం పోరాడినటువంటి గాంధీ కుటుంబాన్ని, ముఖ్యంగా రాహుల్ గాంధీ గారిని, సోనియా గాంధీ గారిని చార్జ్ షీట్ లో చేర్చడం అనేది మోడీ అమిత్ షాలు భయపడుతున్న దానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు. వాళ్ళు ఆడుతున్నటువంటి డ్రామాలు గుజరాత్ లో ఇక నడవవు. గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వారు ఈ చార్జ్ షీట్ కి తెరతీసినట్టు తెలుస్తుంది. ఖచ్చితంగా రాబోయే గుజరాత్ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. ఈ కేసులతో గాని, ఈ చార్జ్ షీట్లతో గాని గాంధీ కుటుంబాన్ని గాని, గాంధీ కుటుంబం కోసం పనిచేస్తున్న కార్యకర్తల్ని గాని భయపెట్టలేరు. స్వాతంత్ర ఉద్యమంలోనే ఎన్నో కష్ట నష్టాలను అనుభవించినటువంటి గాంధీ కుటుంబానికి ఈ చార్జ్ షీట్లు గాని, ఈ ఈడీ కేసులు గాని ఒక పెద్ద లెక్క కాదు. మీరు ఇలాంటి కేసులు ఎన్నైనా పెట్టుకోండి, జైలు భరో కార్యక్రమాన్ని నిర్వహిస్తాం, జైల్లోని కాంగ్రెస్ కార్యకర్తల్లో నింపేస్తాం. అంతే తప్ప మీరు ఇలాంటి కేసులు ఎన్ని పెట్టుకున్నా గానీ గాంధీ కుటుంబం గాని, గాంధీ కుటుంబాన్ని నమ్ముకున్న కార్యకర్తలు గాని వెనక్కి తగ్గేది లేదు. మొన్న గుజరాత్ లో ఏఐసిసి ప్లీనరీ నిర్వహించిన సమావేశాన్ని చూసి వణికిపోతున్న మోడీ, అమిత్ షా ఎలా వీళ్ళని అడ్డుకోవాలనే అంశంతో ఈ రోజు ఈ చార్జ్ షీట్లకు పాల్పడుతున్నారు. దీనికి భయపడే ప్రసక్తే లేదు. జై కాంగ్రెస్. ఇక్కడ చూసుకున్నట్లయితే 2014లో వచ్చినటువంటి దీనికి బీజేపీ ప్రభుత్వానికి సంబంధం లేదు. నరేంద్ర మోడీ ఈడీ అని చెప్పేసి అంటున్నారు. ఎందుకు అన్ని జరుగుతుంది? బీజేపీ ప్రభుత్వం బురద జల్లే ప్రయత్నాలు చేస్తుంది కాంగ్రెస్ అని చెప్పి కేవలం ఎన్నికలు వచ్చినప్పుడల్లా ఈ నేషనల్ హెరాల్డ్ అనే ఒక అంశాన్ని ముందుకు తీసుకొచ్చి వీరు ఇటువంటి చర్యలకు పాల్పడతా ఉన్నారు. కేవలం ఇప్పుడు గుజరాత్ ఎన్నికల్లో రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం తీసుకోబోతుందనే అంశంతో మొన్న జరిగిన గుజరాత్ ప్లీనరీని చూసి వీళ్ళు మళ్ళీ నేషనల్ హెరాల్డ్ అనే కేసును ముందుకు తీసుకొచ్చి కాంగ్రెస్ కార్యకర్తలను బెదిరించాలని చూస్తున్నారు. వాళ్ళు బెదిరింపులకు బెదిరించే సమస్య లేదు. మొత్తాన్ని చెప్తున్నారు కదా, బీజేపీ ప్రభుత్వం ఇట్లా కక్షపూర్వకంగా చేస్తుందని చెప్పేసి ఏ విధంగా కక్షపూర్వకంగా చేస్తున్నారు? నేషనల్ హెరాల్డ్ అనే ఒక అంశంలో గతంలో కూడా గాంధీ కుటుంబాన్ని విచారణకు పిలవడం, అసలు గాంధీ వారసులే కాదంటున్నారు. గాంధీ వారసులు కాదని ప్రజలు చెప్పాలి, వాళ్ళు చెప్తే కాదు కదా. స్వాతంత్ర్యం కోసం మోడీనో, అమిత్ షానో, ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు పనిచేయలేదు. ఆ రోజు స్వాతంత్ర్యం కోసం ఎవరు పనిచేశారు, ఎవరు జైల్లోకి వెళ్లారు, ఎవరి వల్ల స్వాతంత్ర్యం వచ్చిందని భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలందరికీ తెలుసు. కాబట్టి ఇలాంటి చర్యలు మానుకుంటే మంచిది. మీరు ఇలాంటి కేసులు ఎన్నైనా పెట్టుకోండి, మేము తగ్గే ప్రసక్తే లేదు. ఇప్పుడు ఈడీ అనేది ఒక సంస్థ, ఇప్పుడు రాష్ట్రంలో కూడా ఈడీ అనేది ఒక సంస్థ. మరి ఇప్పుడు కేంద్రం నుంచి ఇచ్చినట్లయితే మరి రాష్ట్రం నుంచి మరి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ నుంచి రాష్ట్రంలో ఉన్నటువంటి ఈడీ కార్యాలయానికి ఇస్తున్నారు కేసులు. ఈడీ కార్యాలయం ముందు వీళ్ళు చేసేటటువంటి చర్యలు ప్రజల ముందు ఉంచాలనే దృష్టితోనే ఈడీ కార్యాలయం ముందు మేము ఈ రోజు ధర్నాకు దిగడం అనేది జరిగింది. వారు కేవలం గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇప్పుడున్నటువంటి నేషనల్ హెరాల్డ్ కేసును మళ్ళీ ముందుకు తీసుకొచ్చారు. వారు ఇదే కాదు ఎన్ని అంశాల్లో కేసులు పెట్టినా కానీ మేము వెనక్కి తగ్గేది లేదు. ఇప్పుడు వక్ఫ్ సవరణ బిల్లు ఉంది కదా, దీన్ని పక్కదా పట్టడానికి ఖచ్చితంగా వక్ఫ్ బోర్డు అనేటువంటి ఒక అంశాన్ని, అలాగే గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే వీళ్ళు ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారు. వీటికి మేము వెనక్కి తగ్గేది అయితే లేదు. రానున్న రోజుల్లో మా రాహుల్ గాంధీ గారు మొన్న కూడా గుజరాత్ లో జిల్లాకు ఒక కేంద్ర మంత్రులు, మాజీ కేంద్ర మంత్రులు, లేదా పిసిసి అధ్యక్షులు, లేదా ఏసీసీ సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు ఇలాంటి నాయకులను జిల్లాకు ఒక ఇన్ఛార్జ్ చేసి గుజరాత్ లో కాంగ్రెస్ పార్టీ గెలుపు దిశగా చాలా పటిష్టంగా కార్యాచరణను నిర్వహిస్తున్నారు. గుజరాత్ తోనే రేపు మా గెలుపు అంశం అనేది స్టార్ట్ అవుతుంది. దీనికైతే మేము భయపడం, ఎటువంటి కేసులకు కానీ దేనికి భయపడం. మరి ఈ వక్ఫ్ బిల్లు సంబంధించి మరి ఇప్పుడు ముస్లింలు పూర్తిగా వ్యతిరేకిస్తూ రేపేళ్ళలో ఇట్లా ధర్నా కూడా దిగే పరిస్థితి దాని గురించి వక్ఫ్ బిల్ అనేది కేవలం అన్ని మతాలకు సంబంధించి రెచ్చగొట్టే విధంగా మాత్రమే వాళ్ళు వక్ఫ్ బిల్ అనే దాన్ని ముందుకు తీసుకొస్తున్నారు తప్ప వక్ఫ్ బిల్లు గురించి వాళ్ళు ముస్లింలను, మా రాహుల్ గాంధీ గారు గుజరాత్ లో చెప్పారు, రానున్న కాలంలో క్రిస్టియన్ స్థలాల పైన కూడా వీళ్ళు ఇలాంటి చర్యలకు పాల్పడే అవకాశం ఉంది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము ఖచ్చితంగా అన్ని మతాల వారికి న్యాయం జరిగేలా వీటన్నిటిని కూడా మళ్ళీ మేము ప్రక్షాళన చేస్తామని చెప్తున్నాం.